జై శ్రీరామ్. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము 20వ శ్లోకము. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవర్తే శస్త్ర సంపాదే ధనురుద్యమ్య పాండవః. సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు, మహారాజా, యుద్ధమునకు నడుం బిగించి సమరసన్నుద్ధులై ఉన్న ధార్తరాష్ట్రులను చూసి కపిధ్వజుడైన అర్జునుడు ధనుర్ధారి అయి నిలిచెను. ఇంతే ఈ శ్లోకానికి తాత్పర్యం. కొన్ని శ్లోకాలకు తాత్పర్యం ఏదో 1-2 లైన్లు ఉండి ఇంతే కదా అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్క శ్లోకంలో కూడా నిగూఢంగా ఉండే, లోతుగా ఉండే గొప్ప గొప్ప విశ్లేషణలు ఉంటాయి. అవి కానీ తెలుసుకున్నామంటే ఆశ్చర్యపోతాము. అందుకే మన పూర్వీకులు వీలైనంత వరకు ఖాళీగా ఉన్నప్పుడు భగవద్గీతతో కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నాం. కపిధ్వజుడైన అర్జునుడు అంటే అర్జునుల వారి రథం పైన ఉండే ధ్వజము, అంటే జెండాలో ఆంజనేయ స్వామి వారు విరాజమానుడై ఉన్నాడట. అలాగే అర్జునుడు రథములో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ విరాజమానుడై ఉన్నాడు. అలాగే ధనుర్ధారి అయి నిలబడిన అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రము ఉంది. అంటే సాక్షాత్తు మహాదేవులైన పరమశివుల వారే అర్జునుల పక్షాన ఉన్నారు. అంటే కృష్ణ పరమాత్మ, ఆంజనేయ స్వామి వారు, పరమశివుల వారు ముగ్గురు కూడా పాండవ పక్షాన లేదా అర్జునుడి పక్షాన ఉన్నారు. దుర్యోధనుడి పక్షాన ఎవరున్నారు? ఏదో దుర్యోధనుడికి కావలసిన సైన్యం ఉంది, ఆస్తి ఉంది, కొందరు మహావీరులు ఉన్నారు. కానీ భగవంతుడు దుర్యోధనుడి పక్షాన నిలబడలేదు, అర్జునుడి పక్షాన నిలబడ్డాడు. కారణం ఏంటంటే దుర్యోధనుడి దగ్గర ధర్మం లేదు, అర్జునుడు లేదా పాండవుల దగ్గర ధర్మం ఉంది. ఈ విషయం సంజయుడు ధృతరాష్ట్రునికి కపిధ్వజుడు అని ప్రత్యేకించి చెప్తున్నాడు. అంటే మహారాజా, ఏ రోజైనా సరే నీ తమ్ముడు చనిపోయాక వాళ్ళ బిడ్డలని నీ బిడ్డలాగా చూచుకున్నావా? గట్టిగా కడుపు నిండా అన్నం తింటుంటే చూడగలిగావా? వాళ్ళని నీ బిడ్డలు ఎన్నో బాధలు పెడుతుంటే చంపాలని చూసి వాళ్ళ రాజ్యాలను లాక్కొని వాళ్ళ భార్యను అవమానపరిచి వాళ్ళని అవమానాలకి అజ్ఞాతపాలు గురి చేసి అరణ్యపాలు చేసి తర్వాత కూడా అప్పుడు కూడా రాజ్యం ఇవ్వకుండా అన్ని రకాలుగా బాధలు పెట్టారు. ఇంత జరిగినా కూడా నీవు మారు మాట్లాడలేదు, నీ కొడుకుని గట్టిగా హెచ్చరించలేదు, నీ కొడుక్కి బుద్ధి చెప్పలేదు. ఇప్పుడేమో కురుక్షేత్రంలో నా కొడుకులు, అట్లాగే పాండురాజు కొడుకులు ఏం చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు అని అడుగుతున్నావు. ఖచ్చితంగా దుర్యోధనుడు మాత్రం గెలవడు, పాండవులే గెలుస్తారు అని యుద్ధం ఆరంభం అవడానికి ముందే సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కారణం ఏంటంటే భగవంతుడు పాండవుల పక్షాన ఉన్నాడు, ఎందుకంటే ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టి. ఒకసారి పాశుపతాస్త్రం సంపాదించడం కోసం కృష్ణ పరమాత్ముడు ప్రేరేపించగా అర్జునుడు మహాదేవుడి కోసం తపస్సు చేసి ఆ స్వామిని ప్రార్థించి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కానీ అర్జునుడు ఆంజనేయ స్వామి కోసం, కృష్ణ పరమాత్మ కోసం తపస్సు చేసినట్టుగా ఎక్కడా లేదు. కానీ వీళ్ళందరూ కూడా పాండవులకు తోడుగా కురుక్షేత్రంలో ఉన్నారంటే కారణం పాండవుల ధర్మాన్ని ఆచరించడమే. నేనేదో పూజ చేశానండి, నాకు ఫలితం కనిపించలేదు, నేను ఫలానా పారాయణం చేశాను, నాకు ఫలితం పెద్దగా కనిపించలేదు, నన్ను ఈ దేవుడు పట్టించుకోలేదు, ఎన్ని పూజలు చేసి ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా కూడా పట్టించుకోలేదు, కాబట్టి ఇంకొక దేవుణ్ణి మార్చేస్తాను, లేదంటే అసలు దేవుణ్ణే తీసేసి మతం మారతాను. ఇలాంటి ఆలోచనలు చేసేవారు ఒకసారి ఈ శ్లోకం నుండి నీతిని గ్రహించండి. మన దగ్గర ధర్మం ఉన్నప్పుడు పరమాత్ముడు మనల్ని ఎప్పుడు ఆదుకోవాలి, ఎప్పుడు మనల్ని రక్షించాలి అన్నీ కూడా మనకంటే కూడా ఆయనకి ఎక్కువ తెలుసు. మన ధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తిస్తుంటే స్వామి ఆయన ధర్మాన్ని కూడా చక్కగా నిర్వర్తిస్తుంటాడు. కాకపోతే ఆ సందర్భం రావాలి. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకొని చిన్న చిన్న విషయాలకే దేవుళ్ళని మార్చేయడం, లేదంటే ధర్మాన్నే మార్చేసి అన్యమతాలకు వెళ్ళడం ఇలాంటివి చేయకుండా పరమాత్మ పాదాల పట్ల శ్రద్ధాభక్తులు విశ్వాసము కలిగి ఉండాలి. జై శ్రీరామ్. కృష్ణార్పణం.